మామూలుగా అంటే మామూలుగా లేదు. బింబిసారా సినిమాని రికార్డును బదులు కొట్టుకున్నాడు కళ్యాణ్ రామే. అసలు నేను అయితే ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాను కానీ పిచ్చి. నేను అసలు ఒక్కొక్క సీను నా మైండ్ నుంచి పోవట్లా. ఒక్కొక్క సీన్ ఎంత అంటే అసలు ఇంటర్వెల్కే సినిమా అయిపోయిందా, క్లైమాక్స్ ఫైట్ పెట్టేశారు అయిపోయిందా అనుకున్నా. కానీ అలాంటి ఫైట్లు 3-4 ఫైట్లు లాస్ట్ క్లైమాక్స్ అయితే అన్న నేను ఎక్స్పెక్ట్ చేయాల. నేనే కాదు థియేటర్లో కూర్చున్న ఏ ఒక్కడు కూడా ఇది క్లైమాక్స్ ఇలా ఉంటుంది ఇలా చేస్తాడు అని మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చాడు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తండ్రి కొడుకు తల్లి మధ్యలో సెంటిమెంటు, తండ్రి కోసం మనోడు అసలు మల్ట్ అయ్యి ఒక ఏరియానే కవర్ చేసుకుని ఆ ఏరియా వాళ్ళకి ప్రొడక్షన్గా ఉండడం నాకైతే మాత్రం స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అటు మన హీరో కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్, అటు విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ ఒకటి కాదు సినిమాకి ఓవరాల్ ఏ టు జెడ్ కూడా హైలైట్ అయినాయి. బింబిసారా సినిమాని మించిపోయింది ఇట్లు అంతే ఖచ్చితంగా. ఎలా ఉంటుందా ఏందని అనుకున్నా కానీ నిజంగా మామూలుగా ఆఫ్టర్ పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మూవీ మాత్రం ఏంటంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని అంటే మామూలుగా తల్లికి కొడుకుకి ఇద్దరికి మధ్యలో నడిచే స్టోరీ గురించే వివరించి చూపించారు. నిజంగా మామూలుగా విజయశాంతి గారు నటించడం కాదు జీవించారని చెప్పుకోవచ్చు. ఏంటంటే తల్లికి ఇటు కొడుకుకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ లవ్ బాండింగ్ రిలేషన్షిప్స్, ఎమోషనల్ సీన్స్, దేనివల్ల విడిపోయారు, మళ్ళీ ఎలా కలుసుకున్నారు అన్నట్టుగా నిజంగా ఏంటంటే స్టోరీ పరంగా చాలా ఎమోషనల్ అనిపించింది భయ్య. రిలీజ్ ఈవెంట్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ప్రతి ఒక్క ఆడియన్స్ చాలా ఎమోషన్ ఫీల్ అవుతారని అంటే ఏందో అనుకున్నా కానీ ఈ రేంజ్లో ఎమోషన్ ఉంటుందని చెప్పేసి అసలు ఊహించలేదు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు. ఆ రేంజ్లో పెట్టిరని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం నిజంగా ఒక ఊరమాస్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్ పరంగా అండ్ విలన్కి హీరో వార్నింగ్ ఇచ్చే సీన్స్ పరంగా కానీ సీన్కి ట్విస్ట్కి ఏంటంటే అంచనాలను మించిపోయే లెవెల్లో థియేటర్లో ఏంటంటే చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ హై వోల్టేజ్ లెవెల్లో పెరిగిపోయినాయి. సినిమా గురించి మాట్లాడడానికి ఏం లేదు. యాక్షన్ ఉంది, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ ఉంది. ఆ క్లైమాక్స్ ఆ ఒక్క షాట్ కోసం ఏదైతే ఉంటుందో మీరు పెట్టే డబ్బులు మీకు కంప్లీట్గా వర్త్ అనిపించేస్తుంది అనమాట. అంత మంచి క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నారు. అదే క్లైమాక్స్ అమ్మ కోసం ఎంత పిచ్చి ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు అన్న సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ షాట్ ద వర్త్ అనమాట. మీరు పెట్టే డబ్బులకి అది ఒక్క సీన్ వర్త్ అని చెప్తాను. నాకైతే అలా అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ నేను తప్పుపట్టాను. బట్ మై ఒపీనియన్ మనం పెట్టే డబ్బులకి అది 100% సాటిస్ఫై అయిపోతాం అనమాట. అమ్మ ఇది ఇలా ఉంటుందా, ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా అనే విధంగా క్లైమాక్స్ షాట్ అయితే సినిమాకి అదిరిపోయింది. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ సినిమాలో సాంగ్స్ లేకపోవడం, అన్వాంటెడ్ సాంగ్స్ లేవు. ఎక్కడా కూడా డిస్టర్బ్ చేస్తూ స్టోరీని పక్క తీసుకెళ్లే దారిలో వెళ్ళే సాంగ్స్ ఏం లేవు. 2 సాంగ్స్ సిచ్యువేషనల్గానే వెళ్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ అదిరిపోతుంది. కళ్యాణ్ రామ్ గారికి ఇచ్చిన ఎలివేషన్, హై సీన్స్ బాగుంటాయి. అండ్ విజయశాంతి గారు పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఆవిడ్ని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యాక్షన్ సీక్వెన్స్లో చూసాం, అది చాలా బాగా అనిపించింది. అండ్ వైజయంతి గారు అంటే ఆవిడ లేడీస్ సూపర్ స్టార్ ఊరికే అన్నాం. అసలు ఆవిడ గురించి మాట్లాడే అంత ఆవిడ ఎక్స్పీరియన్స్లో ఎంత